నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో అతిసార వ్యాధితో ముగ్గురు మృతి చెందడంపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. ఆళ్లగడ్డలోని పరిస్థితులు తెలుసుకొని ఘటనకు గల కారణాలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ను ఆయన ఆదేశించారు. దాంతో ఆళ్లగడ్డలో అతిసార వ్యాధిగ్రస్తులను నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా పరామర్శించారు. ముందుగా అర్బన్ హెల్త్ సెంటర్లో 13 మంది వ్యాధిగ్రస్తుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. సామాజిక ఆరోగ్య కేంద్రంలోని 6 రోగుల యోగక్షేమాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అతిసార వ్యాధి పూర్తిగా తగ్గే వరకు హాస్పిటల్లోనే చికిత్స పొందాలని రోగులకు కలెక్టర్ సూచించారు. మున్సిపల్ని విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి అర్బన్ హెల్త్ సెంటర్ ఉంది. ఇక్కడ 9 మంది ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. అందరినీ కూడా పలకరించి రావడం జరిగింది. డాక్టర్ ట్రీట్మెంట్ ఎలా ఇస్తున్నారు ఏంటి అనేది అందరూ కూడా స్టేబుల్గా ఉన్నారు. అలాగే మనకి సిహెచ్సిలో మరో 5 ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వాళ్ళ 5 కూడా స్టేబుల్గా ఉన్నారు. మనకి గత 2 రోజుల నుంచి కూడా అక్కడక్కడ కేసెస్ వచ్చినాయి. బట్ ఈరోజు ఒకేసారి ఒక్క కాలనీలో ఎక్కువ కేసెస్ రావడం జరిగింది. కెమికల్ కంటామినేషన్ అన్నది ఏమీ లేదు, బట్ బ్యాక్టీరియల్ కంటామినేషన్ ఉంది అన్నది మేము ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. క్లెప్సియల్లా బ్యాక్టీరియా వాటర్లో ఉండొచ్చు, అందుకనే మనకి డయేరియా అన్నది వచ్చింది అని చెప్పి. సో క్లెప్సియల్లా బ్యాక్టీరియా అంటే మళ్ళీ వాళ్ళకి దాని ఇంక్యుబేషన్ పీరియడ్ కూడా ఉంటుంది కాబట్టి డయేరియా కేసెస్ పెరిగే అవకాశం ఉందని చెప్పి టీం అందరినీ కూడా అలర్ట్ చేయడం. కృష్ణా జిల్లా గుడివాడలో సీఎం చంద్రబాబు